హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. అంటే ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే ఒక మంచి హెయిర్ డై అండి, హెన్నా హెయిర్ డై. అందరూ చెప్తున్నారు హెన్నా హెయిర్ డై వాడడం వల్ల మాకు రంగు ఏందో బ్రౌన్గానే ఉంది అండ్ అలాగే త్వరగానే తెల్ల జుట్టు వస్తున్నాయి అని చెప్తున్నారు. నేను ఈ వీడియోలో ఎలా ఒక హెయిర్ డై అనేది తయారు చేసుకోవచ్చు, హెన్నా హెయిర్ డై అనేది చెప్తున్నాను. అలాగే నేను చెప్తున్న విధానం మీరు ప్రిపేర్ చేశారంటే మీ తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోద్ది. అలాగే మంచిగా పోషాక్ కూడా వస్తుందన్నమాట. మీ హెయిర్ అంతా మంచిగా హైడ్రేట్గా ఉండి మంచి గ్రోత్ కూడా ఇస్తుందండి. నేను చెప్తున్న ఈ ఒక హెన్నా హెయిర్ డై మీరు వాడడం వల్ల మీ తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు కూడా మంచిగా పెరుగుతుంటుందండి. ఈ ఒక హెన్నా హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంది, మెథడ్ ఏంది అనేది నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ దానికి నేను ఒక ఐరన్ బాండిల్ తీసుకున్నాను. సన్న మంటలో పొయ్యి మీద పెట్టుకున్నాను. దాంట్లోకి 2 స్పూన్లు బ్లాక్ జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మనకు మంచిగా తెల్ల జుట్లంతా నల్లగా మార్చుకోవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనము ఈ బ్లాక్ జీలకర్రని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ బ్లాక్ జీలకర్ర హెయిర్ గ్రోత్కి బాగానే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా మనము ఫ్రై చేసేటప్పుడు దాంట్లో నుంచి నూనెలాగా ఒకటి వస్తుంది అనమాట. అప్పుడు వరకు మనము మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో చూడండి, ఈ బ్లాక్ జీలకర్రని పెట్టి మనము ఒక డికాషన్ అనేది రెడీ చేయబోతున్నాము. ఇప్పుడు బాగానే ఫ్రై అయిపోయింది, మంచిగా పొగ కూడా వచ్చేసింది. ఈ టైంలో మనము ఏం చేయాలంటే డికాషన్ ప్రిపేరింగ్ కోసం 1.5 గ్లాసు నీళ్ళు అనేది పోయాలన్నమాట. 1.5 గ్లాసు నీళ్ళు వేసుకున్నాను. ఈ గ్లాసు నీళ్ళు మంచిగా చిక్కబడిపోవాలన్నమాట మనకు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనము యాడ్ చేసుకునేది ఏంటంటే ఒక 5 నుంచి 6 ఓమాకులు యాడ్ చేసుకుంటున్నామండి. ఈ ఓమాకు అనేది మనం ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే హెన్నా హెయిర్ డై వేసుకోవడం వల్ల చాలా మంది కంప్లైంట్స్ చెప్తున్నారు కదా, కమెంట్స్లో చెప్తున్నారు కదా, అంటే జలుబు చేసేస్తుంది, ఈవెన్ ఇండిగో పౌడర్ వాడడం వల్ల కూడా జలుబు చేస్తుందని చెప్తున్నారు. వీళ్ళ కోసమే ఈ ఒక స్పెషల్ ఆకు అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత నేను కరివేపాకు ఆకు యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఎండిపోయినవే ఉన్నాయి, యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిగా ఉంటే కూడా మీరు వేసేసుకోవచ్చు, ఏం కాదు. మనం రెడీ చేస్తున్నాం ఏంటంటే డికాషన్ కాబట్టి పచ్చివి ఆకులు కూడా వేసేసుకొని మంచిగా మనం ఉడకబెట్టి వేసుకోవచ్చు. ఈ అన్ని ఇంగ్రీడియంట్ మంచిగా బాయిల్ అవ్వాలండి. అంటే బాగా ఈ లిక్విడ్ బాగా చిక్కబడిపోయి ఒక హాఫ్ గ్లాస్కి రావాలి. చూడండి, ఇప్పుడు మన డికాషన్ రెడీ అయిపోయింది. నేను వడగట్టేసుకుంటున్నాను. ఇంకొక బౌల్ తీసేసుకొని దాంట్లో లిక్విడ్ని వడజేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేడిగా ఉంది కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తాము. ఈ ఒక డికాషన్ మనం ప్రిపేర్ చేసి మనము హెయిర్ డై ప్రిపేర్ చేయడం వల్ల మనకు తలనొప్పి కానీ, సైనస్ ప్రాబ్లం కానీ, ఇంకా వాళ్ళు చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు. మీరందరూ అంటే త్వరగా జలుబు చేసేస్తుంది, ఫీవర్ వస్తుందని చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న విధంగా ఒక డికాషన్ రెడీ చేసేసుకోండి. వామాకులు వేసి ఇలా వేడిగా మీరు డికాషన్ని యూస్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే దాంట్లోకి నేను హెన్నా పౌడర్ 3 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఈ 3 స్పూన్లు హెన్నా పౌడర్ అనేది నా జుట్టు ఎంత ఉందో దానికోసం నేను తీసుకుంటున్నాను. మీరు జుట్టు ఎంత ఉంది, లాంగ్గా ఉంది, పొడుగ్గా ఉంది, డెన్సిటీ ఎక్కువ ఉందని దాన్ని బట్టి మీరు అలా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్గా నేను ఇండిగో పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇండిగో పౌడర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే హెన్నా పౌడర్కి 1:2 అని రేషియో అనమాట. ఫస్ట్ హెన్నా పౌడర్ 3 స్పూన్లు వేసుకున్నాం కదా, సో ఈ ఇండిగో పౌడర్ అనేది నేను 6 స్పూన్స్ వేసుకుంటున్నాను. 6 కానీ 6 అండ్ అబోవ్ కానీ వేసుకోవచ్చు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ 2 ఇంగ్రీడియంట్ని మంచిగా మనము ఈ వేడిగా ఉన్న డికాషన్లో మనము బాగా కలిపేసుకుంటున్నాము. అది మనకు ఒక మంచి హెయిర్ డై కన్సిస్టెన్సీ ఇస్తుంది అనమాట. చూడండి, చాలా మందికి హెయిర్లో హెన్నా వాడడం వల్ల ఇచ్చింగ్ కూడా వస్తుంది. అంటే ఈ ఇండిగో పౌడర్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది, సైనస్ ప్రాబ్లం వాళ్ళకి జలుబులు చేస్తున్నాయి, హెడేక్ వస్తున్నాయి అనేది పెద్ద సమస్యగా ఉంది. వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నట్టు ఈ వామాకు యాడ్ చేసి మీరు ఇలా ఒక హెయిర్ డై అనేది ప్రిపేర్ చేసేసి వాడి చూడండి. వాళ్ళకి కంపల్సరీ సైనస్ ప్రాబ్లం కానీ, తలనొప్పి కానీ, జలుబు కానీ
చేయదండి. మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇట్లా, ఓకేనా. నెక్స్ట్ ఈ హెయిర్ డైని నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయబోతున్నాను అనమాట. ఒక 10 నిమిషాలు పక్కన ఉంటే చాలు, ఆ రంగు అనేది మంచిగా మారిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెయిర్ డై చేసేటప్పటికి ఇలా ఒక ఐరన్ బాండుల్లో చేయండి. అప్పుడే మనకు మంచి ఎఫెక్ట్ అనేది కంపల్సరీ దొరుకుతుందండి. సో ఈ హెన్నా హెయిర్ డై అనేది మనము తయారు చేసేసాము, మంచిగా కలిపేసాము కూడా. ఇప్పుడు ఒక 10 నిమిషాలతో పాటు మనం పక్కన పెట్టేస్తాము. తర్వాత నేను చూపిస్తాను ఎలా రంగు మారి ఉంది అని. చూడండి, మంచిగా మనకు హెయిర్ డై అనేది నల్లగా దొరికింది కదా. ఈ ఒక్క హెన్నా హెయిర్ డై అనేది రెడీ అయిపోయిందండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, అప్లై చేసేదానికి ముందు మంచిగా తలస్నానం చేసేసుకోండి. అంటే ఎట్లాంటి ఆయిల్ లేకుండా ఉండాలి మన జుట్టులో. మంచిగా మీరు మైల్డ్ షాంపూ కానీ మీరు వాడుతున్న షాంపూలో తలస్నానం చేసిన తర్వాత, బాగా ఆరేసిన తర్వాత ఈ ఒక హెయిర్ డైని మీరు స్కాల్ప్లో మంచిగా అప్లై చేసేసుకోండి. స్కాల్ప్లో అంతా మంచిగా అప్లై చేసుకోవాలి, అప్పుడే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి హెన్నా వల్ల. సో మంచిగా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లాగా మీరు తలలోనే ఉంచేసుకోండి. అలా ఒక 1 అవర్ తర్వాత మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చండి. చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఏమంటే ఇలా హెన్నా హెయిర్ డై అప్లై చేయడం వెంటనే మీరు తలస్నానం కానీ ఇంకా ఆయిల్ పెట్టుకోవడం కానీ చేస్తున్నారు. కంపల్సరీ అలా చేయకూడదండి. మీరు అలా చేయడం వల్లే మనకు హెయిర్ రంగు మారడం లేదు, అంటే బ్రౌన్గా ఉంది, కొన్ని మందికి అసలు మారడం లేదని చెప్తున్నారు. సో నేనేమంటున్నానంటే, హెన్నా హెయిర్ డై అప్లై చేసిన తర్వాత మామూలు నీళ్ళు కడగండి. ఒక 2 డేస్ హెయిర్ ఆయిల్ కానీ తలస్నానం మళ్ళీ హెయిర్ వాష్ కానీ చేయవద్దు. ఒక 2 రోజుల తర్వాత మీరు మామూలుగా మీరు ఇంట్లో వాడుకుంటున్నారు కదా, ఏదైనా ఆయిల్ పర్వాలేదు. లేదన్నా కనుక మన ఛానల్లో కూడా న్యాచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ మనం తయారు చేసినవి ఉన్నాయి, హెయిర్ డై ఆయిల్ కూడా ఉన్నాయి. అవి అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసేసుకొని వాడవచ్చు. 2 రోజుల తర్వాత ఇలా ఒక ఆయిల్ని మీరు తలలోకి అప్లై చేసుకోవాలండి. మంచిగా అప్లై చేసి బాగానే స్కాల్ప్లో పడేటట్టు నిండగా అప్లై చేసేసుకోండి. మంచిగా అప్లై చేసిన తర్వాత మసాజ్ ఇవ్వండి. మసాజ్ అనేది కంపల్సరీ అండి హెయిర్ గ్రోత్కి. మంచిగా మసాజ్ ఇవ్వండి. స్ట్రోక్స్ తెలుసు మాకు, మంచిగా స్ట్రోక్స్ కూడా తెలుసు అనుకున్నారా, మంచిగా మీ హెయిర్కి హెడ్కి మంచిగా స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోండి. ఇట్లాగా ఇచ్చిన తర్వాత ఒక 1 అవర్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మీరు మామూలు షాంపూ పెట్టి మీరు తలస్నానం చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి మాకు కమెంట్లో మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కంపల్సరీ కమెంట్లో పెట్టండి, ఓకేనా. ఈ వీడియో అయితే నచ్చిందంటే మన వీడియోస్ని లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.